ప్రళయాలేమో అమ్మో ఇలా చచ్చిపోతాం, ఆ చావుకు భయపడ్డారు. కానీ దేవుని ఉగ్రత బ్రతకడానికి భయపడతారు బ్రదర్ సిస్టర్. ఇది భవిష్యత్తు. ఏ భవిష్యత్తు కోసం కనిపెడుతున్నారు? పాపం మీరు మోసపోతున్నారు అని అర్థం. మీకు విషయం చెప్పనా, నరకము పాతాళము ఎంత దారుణమైనది కాకపోతే, ఎంత ఘోరమైనది కాకపోతే యేసయ్య వచ్చి మన కోసం ప్రాణం పెట్టేశాడు. మీకు దండం పెడతాను అక్కడికి వెళ్ళకండి అని అనే కదా. ఎందుకు వచ్చాను చనిపోయాడు? ఎందుకు వచ్చి ప్రాణం పెట్టేశాడు? బాబు మీకు దండం, మేము అక్కడికి వెళ్ళకండి అయ్యా, అయ్యా 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 ఏదని చేద్దాం, నేను క్షమిస్తాను కదా, నేను ఏదని చేస్తాను, మీకోసం ఏదని చేస్తాను, మిమ్మల్ని క్షమిస్తా, మిమ్మల్ని శుద్ధి చేసుకుని మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తా, మీరు మాత్రం అక్కడికి వెళ్ళకండి అమ్మా అని ఆయన వచ్చి ప్రాణం పెట్టేశాడంటే నరకం ఎంతో భయంకరమైందో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఊహించి చూడండి. ఒకటి. రెండోది, మహాశ్రమల కాలము ఎంత దారుణమైనది కాకపోతే ఆయన ముందే వచ్చి తీసుకెళ్తారన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రాకడ అనేది కృపయే ప్రియులారా, రాకడ అనేది ఒక రక్షణయే ప్రియులారా, సంఘం ఎత్తబడుట అనేది గొప్ప భాగ్యం ప్రియులారా, శుభప్రదమైన నిరీక్షణగా తీసుకోరా మీరు. పోతే పోయిందన్నట్టున్నారేంటో. ఎందుకు? పర్లేదులే, శ్రమలే కదా, ఎన్ని చూడలేదు లైఫ్లో, 7 సంవత్సరాలే కదా, 3 సంవత్సరాలే కదా, భరించుకుని వచ్చేస్తాం, అప్పుడు వెళ్దాంలే అనొచ్చు కదా. లేదు లేదు లేదు. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి అని ఎందుకు చెప్పెళ్ళాడు? జరగబోయే వాటన్నిటిని తప్పించుకోవచ్చనే ఒక హామీ ఎందుకు ఇచ్చాడు? ఒక వాగ్దానం ఎందుకు ఇచ్చాడు? ఒక సిద్ధపాటు మార్గం ఎందుకు చూపించాడు? చెప్పండి ఒకసారి.